బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందుగానే ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్తో సహా తెలంగాణలోనూ వాతావరణం మారింది. దీంతో ఒక్కసారిగా వేడి ఉక్కపోత తగ్గడంతో 2 రాష్ట్రాల ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు రావడంతో వాతావరణంలో మార్పులు సంభవించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. మరో 2-3 రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా కావలి వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో 4 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. ఈరోజు ఓ మోస్తరు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈరోజు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్యతో పాటుగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో 53.7 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7 మిల్లీమీటర్ల చొప్పున వర్షం పడింది. అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెక్ డ్యాములు నిండిపోయాయి. ఎగువ రాష్ట్రం కర్ణాటకలో సైతం భారీ వర్షాలు పడుతుండటంతో చెక్ డ్యాములకు వరద నీరు పోటెత్తింది. పండవనీరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా జిల్లా వ్యాప్తంగా దట్టంగా మేఘాలైతే కమ్ముకున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి వర్షం దంచి కొడుతోంది. సోమవారం ఉదయానికి కూడా వర్షం కంటిన్యూ అవుతుండగా మరో 2 రోజులు వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తిప్రాస్పల్లి, ఉట్కూరు, గొళ్లపల్లి, ఉప్పరపల్లి తదితర ప్రాంతాల్లో పత్తి విత్తనాలు నాటిన రైతులు వ్యవసాయ పనుల్లో తలమునకలవుతున్నారు. మొత్తానికి ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కూడా వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. బెంగళూరులో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ పిడుగులు పడే అవకాశం ఉందని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 రోజుల పాటు వర్షాలు ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు పిడుగుపాటుకు గురై రాష్ట్ర వ్యాప్తంగా 4 మృతి చెందారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ శివారు జాలారుపేటకి చెందిన మత్స్యకారుడు కంబాల ముత్యాలు ఒడ్డున ఉన్న బోట్లు, వలలు, ఇంజన్లను భద్రపరచడానికి తీరానికి వెళ్లారు. ఉరుములతో పాటు ఒక్కసారిగా పిడుగు పడడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. విశాఖలోని చేపల రేవు ప్రాంతం కొత్త అగ్రహారానికి చెందిన పోలిరాజు తీరంలో పడవను తాడుతో కడుతున్న క్రమంలో పిడుగుపాటుకు గురై ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అతడితో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అలానే పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం ఉన్నవకి చెందిన పెద్ది చిన్నవీరయ్య, చిరుతల శ్రీనివాసరావు పిడుగుపాటుకు గురై కన్నుమూశారు. వీరు పొలంలో ఉండగా వర్షం రావడంతో చెట్టు కిందకి వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బిడ్డలు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాలు 3 రోజుల ముందుగానే ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి. ఏపీతో సహా తెలంగాణలోనూ వాతావరణం మారింది. ఇక లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ని మా రిపోర్టర్ రాజు లైవ్ నుంచి విశాఖ నుంచి అందిస్తారు. రాజు, చెప్పండి. సాధారణంగా జూన్ 5 తర్వాత నైరుతి ఋతుపవనాలు కేరళను తాకుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినా కూడా
అటు ఆంధ్రప్రదేశ్కి తమిళనాడు కర్ణాటక ఈ ప్రాంతాలను విస్తరించి వస్తుండే పరిస్థితి అయితే సాధారణంగా జరిగేది. కానీ 3 రోజులు ముందుగానే అటు కేరళను తాకడం, అది కర్ణాటక తమిళనాడు మీదుగా విస్తరించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి జూన్ 5కి రావాల్సినటువంటి ఈ నైరుతి ఋతుపవనాలు 3 రోజులు ముందుగానే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం జిల్లాను మొట్టమొదటిగా తాకినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కర్ణాటక బార్డర్ కావడం, కర్ణాటక వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తుండడం, దీనికి తోడు అంటే వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ నైరుతి ఋతుపవనాలు వ్యాప్తి అనేది వేగంగా జరుగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో పూర్తి స్థాయిలో విస్తరించినటువంటి నేపథ్యం ఉంది. దీనిలో అటు బెంగళూరు సమీపంలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితుల్లో అటు అనంతపురానికి వ్యాపించినటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం, అదేవిధంగా అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, కావలి జిల్లా వరకు విస్తారంగా ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే మరొక 2 రోజుల్లో అటు కోస్తా ఆంధ్ర ప్రాంతం మొత్తం అంతా కూడా ఈ నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే గత 2 రోజుల నుంచి కూడా ఈ వర్షాలు అయితే భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఊహించిన దానికంటే, ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులకు ఎప్పటికే తెలియజేస్తున్నారు, చెదురుమదురు వర్షాలు కురుస్తాయి, అక్కడక్కడ మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ రాత్రి నర్సీపట్నంలో 125 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వర్షం కంటే కూడా ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉరుములు వస్తున్నటువంటి సమయంలో ఆ శబ్దాలకి ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిన్న ఒక్కరోజే పిడుగుపాటుకు 4 చనిపోయినటువంటి ఆ పరిస్థితి ఉంది. అటు అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, పల్నాడు జిల్లాలో 2, మొత్తం 4 ఈ పిడుగుపాటుకి మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. 2 మత్స్యకారులు కాగా 2 వ్యవసాయదారులు చనిపోయారు. సో అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి 3 నుంచి 4 రోజులు కూడా వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అదేవిధంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, ముఖ్యంగా అటు ప్రకాశం, నెల్లూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దక్షిణ కోస్తా, అటు తమిళనాడు ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించున్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు ఇంకా భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే రాయలసీమలో ముఖ్యంగా చూస్తే అటు వేరుశెనగ విత్తనాలు వేస్తున్నటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రాంతంలో పత్తి విత్తనాలు, ఇటు మామిడి పంట, ఇవన్నీ కూడా అకాల వర్షాలకు నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతానికి తెలంగాణలో ఈ భారీ వర్ష సూచన అయితే ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే అధికారులు అటు హైదరాబాద్ కానీ, ముఖ్యంగా ఇటు విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు ట్రాఫిక్లు ఎక్కువగా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని సరిచేయడం కోసం ఇప్పటికే అధికార యంత్రాంగం ముందస్తుగానే, ఎందుకంటే నైరుతి ఋతుపవనాల విస్తరణ నేపథ్యంలో వర్షాలు కురుస్తాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వర్షాల నేపథ్యంలో ఇప్పుడు మరొక టెన్షన్ కూడా అధికారుల్లో పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రేపు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ఉంది. ఈ కౌంటింగ్ని ప్రక్రియ ప్రారంభించే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కనుక అటు ఆంధ్ర, తెలంగాణలో వర్షాలు కురిస్తే కొంతవరకు ఇబ్బంది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వెహికల్ పార్కింగ్ కానీ ఇతరత్రాలు వాటికి సంబంధించినటువంటి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఆంధ్ర, తెలంగాణకి నైరుతి ఋతుపవనాల విస్తరణ వల్ల భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. రానున్నటువంటి 3-4 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈదురుగాలు ముఖ్యంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉంది. పిడుగుపాటు, ఉరుములు, మెరుపులు మాత్రం భారీగా వస్తాయని వాతావరణ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వేచి చూడాలి. అంటే షెడ్యూల్ కంటే ముందుగానే ఏపీలోకి వచ్చినటువంటి నైరుతి ఋతుపవనాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అనేది చూడాలి. ఇప్పటికే అటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కి నైరుతి ఋతుపవనాలు అనుకున్న టైం కంటే ముందుగా వచ్చినటువంటి నేపథ్యంలో ఒక పక్క నుంచి రైతులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కపోతతో ఇన్ని రోజులు అటు ఆంధ్ర, తెలంగాణలో ఉంటే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వేడికి ఒక్కపోతకి భరించలేకుండా ఉన్నారు. ఒక్కసారిగా వాతావరణం మారడం, వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో వాతావరణం కూల్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ రాజు.